1/3/2024 నుండి 15/3/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా చిత్తా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వరందుడు కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, పంచమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, 6వ స్థానంలో రవి బుధ శని సంచార స్థితి, సప్తమంలో రాహు సంచార స్థితి, అష్టమంలో గురు సంచార స్థితితో ఈ దోష ప్రభావంగా ఉండబడిన గ్రహ గమనాలను అనుసరించినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండినను వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. దైవం మీద భారమేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే గృహంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చేసే కార్యక్రమంలో ఆటంకాలు వాటంతటికి అవే తరిగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మీకు తెలిస్తేనే చేయండి, తెలియలేదు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే మీ ఆలోచన చేసి చెప్తారో వారితో చర్చించండి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కనుక సొంత నిర్ణయాలకు పెద్దగా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అది ధర్మం అనిపించినప్పుడు మీ మనసాక్షిగా చెప్పినప్పుడైతే ముందుకెళ్ళండి, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పెసరపప్పుతో మహాదేవుడికి అభిషేకం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, ఆకుపచ్చతో రంగు కలిగినటువంటి తమలపాకుల చేత లేదా బిల్వ దళాలతో మహాదేవుడికి అర్చన చేయడం యోగదాయకం. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, కాలభైరుడికి కూష్మాండ దీపము, కాలభైరవ సౌభాగ్యపుడు కట్టుకోవడం వలన దుష్టగ్రహాలు తొలగిపోతాయి. స్వయం వృత్తులు, హోటల్ వ్యాపారాలు, నైవేద్య కార్యక్రమాలు, అన్నపానీయాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులకు ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.